గతంలో మనము చాలా కేసులు అఫిడవిట్ కేసులు వస్తే 5 ఏళ్ల తర్వాత గూడా దానికి సంబంధించినటువంటి తీర్పులు వచ్చినటువంటి సందర్భాలు చూసినాం. ఈ తీర్పు ఇప్పుడు మీరు ఏసినటువంటి తీర్పు లేట్ అయితా ఉంటే ఒకవేళ హైకోర్ట్‌లో డిలే అయినా అది సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళినా మీరు తొందరగా రావడానికి ఏదైనా కార్యాచరణ రూపొందించబోతున్నారా? తప్పకుండా ఇప్పుడు హైకోర్టులో నేను కేస్ ఏసానండి. మనిషి అవును. ఇంతకుముందే చెప్పాను. హ్మ్. మనిషి ఆశాజీవి. యెస్. నేను కూడా ఆశాజీవినే. అవును. తప్పకుండా 6 నెలల లోపల అవుదామని ఊహి కోరుకుందాం. హ్మ్. కానప్పుడు దాని తగ్గంగా చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకునేది కూడా మనం తీసుకున్నాం ఇప్పుడు తప్పకుండా. మీరున్నటువంటి పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంది. మీకు సంబంధించినటువంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నాడు. మీకు సంబంధించినటువంటి ఒక పరిపాలన మాత్రం నడుస్తా ఉంది. ముఖ్యమంత్రి దృష్టిలో కేకే మహేందర్ రెడ్డి మొత్తాన్ని కూడా పెట్టేటువంటి ప్రయత్నం ఏమైనా చేశాడు? ఎందుకంటే మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థ కాబట్టి. ఒకటేంటండి, హ్మ్. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు, యెస్. జ్యుడిషియరీ వేరు. అవును. ఇప్పుడు జ్యుడిషియరీ అనేది ఒక స్వయం స్వయం ప్రతిపత్తి గల ప్రతిపత్తి. సంస్థ. మా యొక్క దీనిది ఏమి ఉండదు దానిపైన. అవును. కాబట్టి మేము ప్రభుత్వం ఉన్నంత మాత్రాన కోర్టులు జడ్జిమెంట్లు మాకు అనుకూలంగా ఇస్తాయి, కోర్టులు తొందరగా జడ్జిమెంట్లు ఇస్తాయి అనేది అది అది అపోహ. ఫస్ట్ అది అపోహ. దాని నుంచి ముందుగా దాని గురించి ఆలోచించడం మనం తప్పియాల. ఓకే. వాళ్ళ జడ్జిలను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. హ్మ్. ఏదైతే వాళ్ళ ముందుంటుందో వాళ్ళ ముందున్న బేస్గానే వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలా నేను ఒక ఆరోపణ చేసిన, యెస్. ఆ ఆరోపణ తప్పని చెప్పి ఆయన దానికి ఒక ఆధారాలు చూపించుకోవాలి. రెండింటిని విన్న తర్వాత జడ్జి గారు వారి యొక్క డిస్క్రిప్షన్ అనుభవంతో వారి యొక్క దీంతో వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది తప్ప. మీరేమో ఇట్లా మాట్లాడుతా ఉన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను తప్పుపడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏమో "నువ్వు దిగిపో, నువ్వే తప్పు మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినావు" అని చెప్పేసి ఒక 12 పేజీల లేఖ రాసిండు. ఇప్పుడు జ్యుడిషియరీ మీద మీరేమో ఇంత నీట్‌గా మాట్లాడుతా ఉన్నారు. బీఆర్ఎస్ అధినేతకు ఉన్నటువంటి దాన్ని ఎట్లా చెప్పొచ్చు? అది ఆయన అహంకారానికి, ఈ రాజ్యాంగం పైన అవగాహన లేదు అన్నదానికి, ఇలా రాజ్యాంగాన్ని మేము గౌరవించం అన్నదానికి అదొక నిదర్శనం. ఎందుకంటే ఆయన ఒక నియంతృత్వ పొగడుతోని ఈ రాష్ట్రాన్ని పరిపాలించండి. అహంకారం ఆయన కళ్ళకెక్కింది. వాళ్ళ అహంకారం కళ్ళకెక్కినప్పుడు ఏదైతే ఆ రాజభోగాలను ఆయనే ప్రజలు చీకొట్టి చీతగరించి తీసేసినరో ఆ అక్కస్తో మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి. ఇవాళ నిజంగా కూడా 10 సంవత్సరాలు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి వారికి. నేను 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు కేసీఆర్ గారు. ఇవాళ 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి మాట్లాడే మాటలేనా? 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి అపర మేధావి ఉండాలి. ఓకే. అపర మేధావి ఉన్నప్పుడు అపర మేధావికి అటువంటి మాటలు రాయాల. ఇవాళ ఒక అర్భకుడు మాట్లాడే మాటలు మాట్లాడుతుంది ఆయన. ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి దోచుకొని తిని హ్మ్. అవినీతి అక్రమాల్లో ఆరితేరి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని, నేను ఏ విధంగా దాచుకోవాలనే దానిలో ఒక నిష్ణాతుత పిహెచ్డి పొందిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. వాళ్ళు ఇవాళ నేను నిజంగా కూడా నువ్వు ఆ కమిషన్కు చట్టబద్ధత లేనట్టయితే నువ్వు కమిషన్ ముందుకే పోవాలి. ఓకే. ఆ కమిషన్ ముందుకు పోయి దీని ప్రకారం నీకు చట్టబద్ధత లేదు, నీ యొక్క ఏదైతే నేను అపాయింట్ చేసినో ఆ అపాయింట్మెంట్ చెల్లనేరదు, ఈ కమిషన్ చట్టబద్ధత లేదని చెప్పి నువ్వు ఏదైతే 12 ప్రజల్లో నువ్వు సొల్లు వాగినావు కదా, ఆ సొల్లు వాగిందంతా కూడా నువ్వు కోర్టులో వేయనుంటివి. నువ్వు ఏదైతే చెప్తున్నావు ఈఆర్సీ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ, ఆ ఈఆర్సీ ఇండిపెండెంట్ సంస్థ 2003 సంవత్సరంలో దీనికి ఇది వచ్చింది, ఇదంతా పార్లమెంట్ చట్టం తీసుకొచ్చింది అని చెప్పి నువ్వు చెప్తున్నావు కదా. అందులో ఆ చెప్పిన దాన్ని అంతా కూడా తీసుకుపోయి అక్కడ వేయాలి. నువ్వు రివ్యూ చేయడానికి ఈఆర్సీ ఇచ్చిన జడ్జిమెంట్ నువ్వు రివ్యూ చేయడానికి నీకు అధికారం లేదు, అది కాశీ జ్యుడిషియల్ అథారిటీ అని మీరు చెప్తాను. ఇవాళ అవన్నీ కూడా ఎక్కడ చెప్పాలి? నీవు ఒకవేళ అక్కడ నీ యొక్క ఏదైతే నీ యొక్క జవాబును వేసుకుంటూ అందులోనైనా చెప్పొచ్చు. లేదంటే నువ్వు సుప్రీంకోర్టుకు పోయి దాని మీద కేసు వేయొచ్చు, లేకుంటే హైకోర్టుకు పోయి జాయించు. 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తికి ఇంత కూడా అవగాహన లేక మాట్లాడుతుంటే ఈ సమాజం సిగ్గుతో తల ఉంచుకుంటుంది. అలా ఇంతసేపు ఏంటంటే అధికారం పోయినాక కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చాలా మంచోళ్ళము, ప్రజలే తప్పు చేసినారు అంటారు. వాళ్ళ నాయన మాటల్లో కానీ తెలంగాణ ప్రజలు వెధవలు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇలా మమ్మల్ని అధికారంలో తీసేసినారు, మేము దోపిడీ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు మమ్మల్ని ఇంకా భరించేది ఉండే, మా యొక్క అప్రజాస్వామిక పాలనను, ఇలా అరాచక పరిపాలన వాళ్ళందరూ కూడా భరించేది ఉండే, మాకు తొత్తులుగా మా దగ్గర ఒక ఏమంటారు బాండెడ్ లేబర్ మాదిరిగా, వెట్టి చాకరీ మరిచే వాళ్ళ మాదిరిగా ప్రజలందరూ కూడా బాంచన్ దొర అని చెప్పి మా కాళ్ళకు మొక్కుతూ మా గడీల ముంగట నడవాలని చెప్పి వాళ్ళు ఆలోచించుకున్నారు తప్ప ఆ ఆలోచనకు గమనించిన ప్రజలు ఇలా
రాజకీయంగా వాళ్ళను భూస్థాపితం చేసిండ్రు. మొన్నటి ఎలక్షన్లతో ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లతోని డిపాజిట్లు కూడా ఓడగొట్టింది. అలా ఎక్కడైతే జేజేలు కొట్టుకున్నావో నీ ఆఖరికి నీ కంచుకోట అయిన సిద్దిపేటలో కూడా నిన్ను ప్రజలు చీదరించుకున్నారు. ఇలా ఇప్పటికి కూడా సిగ్గు తెచ్చుకోకుండా ఉంటే ఇంకా ప్రజలు ఇంకా నిన్ను క్షమించరు. తెలంగాణ ప్రజలకు ఇప్పటికైనా క్షమాపణ చెప్పి జరిగింది మమ్మల్ని క్షమించండి అంటే తెలంగాణ ప్రజలు ఇలా సహృదయంతో ఆలోచించే ప్రజలు. ఇవాళ నీకు క్షమాపణ అడిగితే సగం పాపం పోతుంది ఇవాళ నీకు. ఓకే. కానీ ఆ క్షమాపణ కోరకుండా ఇప్పటికి కూడా ఇంకా అహంకారంతో ఇలా వ్యవస్థలను కించపరిచే మాదిరిగా వ్యక్తులను కించపరిచే మాదిరిగా మాట్లాడితే అది ఆయన రాజకీయ అగ్ని. చాలామంది కేసీఆర్ని ఇంతవరకు మేధావులు చాలా మేధావి అనుకున్నారు. ఇలా మేధావి కాదు ఆయనని, ఆయన ఒక మేత ఆవని తెలిసిపోయింది. ఇలా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.